ఈ నెల 26న సినిమా, దాని అనుబంధ సంస్థలైన వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్లలో ప్రతిభ కనబరిచిన పలువురు నిష్ణాతులకు జోష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అందజేయడం జరుగుతుందని వ్యవస్థాపక సభ్యులు, ఫౌండర్ అండ్ చైర్మన్ సంజోష్ తగరం తెలిపారు. గురువారం కమలాపురి కాలనీలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివిధ రంగాలకు చెందిన నిపుణులు, సామాజికవేత్తలు, వ్యక్తులతో కలిసి మాట్లాడారు. ప్రతి ఏటా నిష్ణాతులకు జోష్ సంస్థ నుంచి అవార్డు అందిస్తున్నామని, ఇప్పటి వరకు 300 మందికి అవార్డులు అందజేశామని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో జరుగుతున్న ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలను ఆహ్వానించామన్నారు. ఈ కార్యక్రమంలో యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్ డాక్టర్ మూసా అలీఖాన్, స్టేట్ గవర్నమెంట్ నంది అవార్డు మెంబర్, రచయిత, దర్శకులు కాంచనపల్లి రాజేంద్ర రాజు, MOARD ఆర్గనైజేషన్ ఫౌండర్ డాక్టర్ ఏ శ్రీనివాస్, సాహితీ మీడియా CEO వంశీకృష్ణ, సామాజికవేత్త డాక్టర్ కటకం భాస్కర్ రావు, సినీ రంగ ప్రముఖులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫోటో మంచిగా చూస్తారు కొంచెం ఇక్కడ సక్సెస్ సింబల్ ఒకసారి థమ్స్ అప్ ఒక్కసారి. I'm Sanjosh Tagaram, Chairman and Managing Director, Josh International Film Festival. గౌరవనీయులు శ్రీ IT మినిస్టర్, IT అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ శ్రీ దుద్దిల శ్రీధర్ బాబు గారి ఆశీస్సులతో జోష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ చేస్తుంది. ఇందులో ఈ కార్యక్రమం హైదరాబాద్ నుండి నిర్వహించడం. ఫ్యూచర్ ఫిలిం, డాక్యుమెంటరీ, షార్ట్ ఫిలిం, ఉత్తమ చిత్రాలకు గాను ఇందులో అవార్డు ప్రదానం అవుతుంది. వీటితో పాటు వివిధ రంగాల వారికి, వివిధ వ్యక్తులకు, వివిధ రంగాలలో విశిష్టత కలిగిన వ్యక్తులకు అండ్ సంస్థలకు జోష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అందించారు. ఈ కార్యక్రమం ఈ నెల చివరిలో 26న అంగరంగ వైభవంగా జరుగుతుంది. మేము ఇప్పటి వరకు వివిధ రంగాలలో సంస్థలకు కానీ, రంగాలలో పనిచేసిన విశిష్ట వ్యక్తులకు కానీ 300కు పైగా అవార్డ్స్ అందించి ఎంతో చాలామందికి మేము రికగ్నైజ్ గుర్తింపు ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఈ 2025 రోజున, 25 ఏప్రిల్ 26 రోజున ఇంటర్నేషనల్గా కొంతమంది ఫారెన్స్, NRIలు చాలామంది వస్తున్నారు. చాలా ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. సో దీనికి చీఫ్ గెస్ట్గా గౌరవనీయులు శ్రీ IT అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ శ్రీ దుద్దిల శ్రీధర్ బాబు గారు అండ్ చీఫ్ మినిస్టర్ శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు అండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ భట్టి విక్రమార్క గారు, సెంట్రల్ మినిస్టర్ జి కిషన్ రెడ్డి గారు, V6 చైర్మన్ అండ్ చెన్నూరు MLA వివేక్ వెంకటస్వామి గారు దీనికి హాజరవుతున్నారు. ఇది భారీ ఎత్తున, పెద్ద ఎత్తున జరుగుతుంది. సో మీరందరూ కూడా ఈ ఈవెంట్కి వచ్చి మీ ఆశీస్సులు, మీ అభిమానాలు మాకు తెలియజేసి ఈ కార్యక్రమాన్ని మాకు విజయవంతం చేయగలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి మా IT అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ శ్రీ దుద్దిల శ్రీధర్ బాబు గారి ఆశీస్సులు మాకు ఇళ్ళవేళలు కావాలని, ఆ సార్ అండదండతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందరి డేట్స్ మాకు వచ్చాయి, మినిస్టర్స్ అందరి డేట్లు. సో అందుకే ఈ కార్యక్రమం విజయవంతం చేయగలరని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ, మీ సంజోష్ తగరం, చైర్మన్, ఫౌండర్ అండ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, జోష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్. థ్యాంక్ యూ ఫర్ ఆల్. నా పేరు డాక్టర్ మూసా అలీఖాన్. నేను అతి త్వరలో సహ నిర్మాతగా ఒక సినిమా తీయబోతున్నాను. సంజోష్ తగరం గారు నిర్వహిస్తున్నటువంటి జోష్
ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 కార్యక్రమానికి అందరినీ ఆహ్వానించడం కోసం ఇందులో భాగస్వామిగా నేను కూడా చేరాను. గతంలో సంజోష్ గారు చేసినటువంటి 3 కార్యక్రమాల్లో నేను పాల్గొన్నాను. దాదాపు 4 ప్రోగ్రాంలో నేను పాల్గొన్నాను. మొదట ప్రసాద్ ల్యాబ్లో ఒక ప్రోగ్రాం జరిగింది, తర్వాత ఫిలిం ఛాంబర్లో, తర్వాత సికింద్రాబాద్లో ఒక భార్యేతర ప్రోగ్రాం జరిగింది. మొన్న ఈ మధ్య జరిగినటువంటి సికింద్రాబాద్లో జరిగినటువంటి ప్రోగ్రాంలో చిరంజీవి గారితో సినిమా తీస్తున్నటువంటి వశిష్ఠ గారు కూడా ఆ ప్రోగ్రాంకి వచ్చారు. చాలామందికి నంది అవార్డు ఇవ్వటం, ప్రశంసా పత్రాలు ఇవ్వటం, సన్మానాలు చేయటం జరిగింది. ఈ కార్యక్రమాలు చేయటంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మట్టిలో ఉన్న మాణిక్యాలని బయటికి తీసుకురావటం. ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి సంతోష్ గారికి మనం సహకరించి ఈ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలు ఐటీ శాఖ మంత్రులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్బాబు గారి సహాయ సహకారాలతో ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ పాల్గొని సంతోష్ గారికి ఆశీర్వదించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఇక్కడ జరిగేటటువంటి ప్రతి కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు సంతోష్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము.